సార్ 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది మీకు. ఇప్పుడు లోటు బడ్జెట్లోకి వెళ్తుంది, అప్పులు పాలవుతోంది. సో ఈ డబ్బంతా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కొద్దిమంది బహిరంగంగా కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ సొత్తు అంతా కేసీఆర్ కుటుంబ సభ్యులు దాచుకుంటున్నారు, ఎత్తిపెట్టుకుంటున్నారు. వారి యొక్క రాజ్యాధికారమే కాకుండా వారికి ధనకాంక్ష కూడా పెరిగింది అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనిపైన మీరేనా? విషయాలను మనము కొంత జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని మాట్లాడాలి. పొట్టిగా భావోద్వేగాలకు గురై మాట్లాడితే కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఏదో వ్యతిరేకతతో కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. చాలా కీలకమైందంటే మనం ఒక మంచి సంపద్వంత రాష్ట్రంగానే ఉన్నాం. మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ ఒక 50-60 వేల కోట్ల ఆదాయం ఉంటుంది. 60 వేల కోట్ల ఆదాయం అంటే మేము ఛాతీ విరుచుకున్నాం. ఇక అంతే ఉంటే ఇంకేం కావాలి తెలంగాణకని. అట్లాంటి తెలంగాణలో 1,00,000 కోట్ల కంటే పైబడి ఆదాయం అనేది రావటం నిజంగా చాలా గొప్ప విషయం. అట్లా ఒక మంచి ఆదాయం అనేది తెలంగాణకు ఉంది అన్నప్పుడు మేము ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు అని కూడా అనుకున్నాం. గవర్నమెంటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి కీలకం. కాబట్టి ఆ నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్లను వాళ్ళు ప్రామాణికంగా ఎంచుకొని నీళ్ళ మీద ముందు మనం పెడితే అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు. దాని మీద దృష్టి పెట్టారు. నా మట్టుకు నాకు అది తప్పేం కాదు. అట్లా మనము ఎంచుకోవటంలో నష్టమేం లేదు. అయితే నేను భావించేది ఏమంటే మనం వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణకున్న పరిస్థితుల రీత్యా చెరువుల మరమ్మత్తు కీలకమవుతుంది. చెరువులతో నదులను అనుసంధానం చేయటం రెండో లక్ష్యం అవుతుంది. అంటే ప్రాజెక్టులను కట్టాలనుకోవటం మంచిదే, కానీ నీటి వినియోగం ఎట్లా చేయాలనే దానిపైన స్పష్టత లేకపోతే సమస్యలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం అనుకున్నది ఏంటంటే ఈ రెండు చెరువులు బాగా కావాలి, చెరువులకు నదులతో మనం ఒక లింకు ఏర్పడి ఆ నీళ్లు ఇటు వస్తూ ఉంటే చెరువులు నిండుతూ ఉంటే ఒక పంట అయినా నిలకడగా తెలంగాణ రైతాంగం పొందగలుగుతుంది. అట్లయినా వాళ్ళకు బతుకుదెరు ఉంటుంది. రెండో పంట ఇంకా అప్పటి పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి తీసుకోవచ్చు. కనీసం ఒక పంట పొందటానికైనా అవకాశం దొరికితే చాలు. అట్లాంటి ఒక జల విధానంతో మనం నడుచుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మొదటిది మనం తక్కువ ఖర్చుతో కట్టాలనే ప్రయత్నం సీరియస్గా తీసుకోవాలి. నిజానికి గవర్నమెంట్ ఏం చేసి ఉండాల్సిందంటే ఏ ప్రాజెక్టులు అయితే అప్పటికే మొదలైనయో వాటిని సత్వరం పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మిడ్మానేర్ ఉంది, మిడ్మానేర్ను ముందు పూర్తి చేసుకునే ప్రయత్నం జరగాలి. కట్ట చాలా వరకు పూర్తయింది. నిజానికి గవర్నమెంట్ జాగ్రత్త పడి మిడ్మానేరు కనుక మట్టి కట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఆ 3 ఏళ్ల క్రితం ఆ కట్ట తెగింది కదా, అట్లాంటి ఒక యాక్సిడెంటు, ఒక ఘటన అయ్యి ఉండేది కాదు. మనకు చాలా డబ్బులు మిగిలేవి. ఒక 500-600 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి దానివల్ల. రెండోది ఏంటంటే మనం ఆల్రెడీ పైన తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఏర్పాట్లు కొంత జరిగినాయి. నిజానికి ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో తుమ్మిడిహెట్టి దగ్గర గవే నీళ్ళు ఉంటాయి. అవి కిందికి వచ్చినాక ఎత్తుకోవటం అనేది మూర్ఖం. పైన ఎత్తు మీదనే తెచ్చుకోవటం అనేది తక్కువ ఖర్చుతో ఈ పాటికి అయిపోయేది. ఒక ప్రాజెక్టు, ఒక లిఫ్టు, ఈ పాటికి కొంత కాలువలు కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ పాటికి అది పూర్తయ్యేది. ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేవి, మిడ్మానేర్కు పోయేవి. అక్కడి నుంచి కొంత ఉన్న ఆయకట్టైనా స్థిరీకరించుకోవటానికి ఒక సౌకర్యం దొరికేది. దానిపైన మొట్టమొదట ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది. కానీ దాన్ని రీడిజైనింగ్ పేరుతో విపరీతమైనటువంటి ఖర్చును పెంచిండ్రు. దానివల్ల కాంట్రాక్టర్లకు లాభం, కానీ మనం తక్కువ ఖర్చుతో నీళ్ళు తెచ్చుకోవటానికి ఈ పద్ధతి అనేది ఏమాత్రం కూడా ఉపయోగపడదనేది నాకున్న అభిప్రాయం. మూడో విషయం చాలా కీలకమైనది ఏంటంటే అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కూడా ముందు కొంత నీళ్లు జూరాల నుంచి పడమటి ప్రాంతాలకు, తూర్పు ప్రాంతాలకి శ్రీశైలం నుంచి తెచ్చుకుంటే లాభం అనేది. అప్పటికి ఉన్న ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను అన్నింటినీ పూర్తి చేసుకొని ఈ పథకాలను కూడా అదనంగా దానికి జోడించుకునే ప్రయత్నం చేస్తే మనకు సత్వరం ప్రయోజనం దక్కేది, లాభమయ్యేది. ఆఖరిగా చాలా కీలకం ఏంటంటే ఇవన్నీ జరిగినా కానీ కొన్ని ప్రాంతాలకే నీళ్ళు వస్తాయి. ఇంకా చాలా విస్తీర్ణంలో నీళ్ళు వచ్చే అవకాశం అనేది లేనేలేదు. ఆ ప్రాంతాలన్నింటికీ నీళ్ళు రావాలంటే ఇంకా చాలా ఆలోచన చేయాల్సి ఉంది. మెదక్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా
నల్గొండ ఇప్పటి భువనగిరి జిల్లాలోని ప్రాంతాలకు, జనగామ జిల్లాలోని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలంటే చాలా ఆలోచన చేయవలసి ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని ఆ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వటానికి మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ వదిలిపెట్టి హడావిడిగా మొత్తం కాళేశ్వరం మీదే దృష్టి పెట్టి విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కాంట్రాక్టర్కు లాభం అవుతుంది. ఇది తెలియని విషయం కాదు. కాంట్రాక్టర్కు లాభం అయితే కమిషన్ ఎవరికి పోతాయో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇవాళ పుట్టిన బుడ్డపిల్ల అని కూడా అర్థమవుతుంది. అది ఇవాళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ డబ్బు మీద ఎప్పుడైతే దృష్టి పడ్డదో కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ప్రధానమైనవి, ప్రజల ప్రయోజనాలు పక్కన పట్టినాయి. అది ఇవాళ ఇరిగేషన్లో ఉన్న మా విమర్శ, ప్రధానమైనటువంటి విమర్శ. ఆ కోణం నుంచి మేము చేస్తూ ఉన్నాం. రెండోది, తాగునీటికి సంబంధించి కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికే స్థానికంగా తాగునీటి స్కీములు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో, కొన్ని కాదు చాలా గ్రామాల్లో తాగునీటి స్కీములకు అనుబంధంగా నీటి శుద్ధి యంత్రాలు కూడా వచ్చినాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం నీళ్లు శుద్ధి చేసుకున్న యంత్రాలు పెట్టుకున్నారు. ఆ నిర్వహణకు అయ్యే కొద్దిపాటి పైసలు ప్రజల నుంచి వసూలు చేసుకొని బ్రహ్మాండంగా వాటిని నడుపుకుంటున్నారు. కాబట్టి ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడ సమస్య ఉందో అక్కడనే మనం పరిమితమై మిగతా ప్రాంతాలకు తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న సందర్భాలలో కావలసిన నీటిని అందించడానికి ఎమర్జెన్సీగా ఏర్పాట్లు చేసుకోవాలి. అది కాలానుగుణంగా మెల్లమెల్లగా చేసుకోవాల్సింది. వాళ్ళ తొందరపడవలసిన అవసరం లేదు. ఆఖరి విషయం ఏంటంటే ఆ ప్రణాళిక అనేది ఇరిగేషన్ కింద కట్టే రిజర్వాయర్లకు సంబంధించిన స్పష్టత ఏర్పడ్డాక తీసుకోవాల్సిన నిర్ణయం. ఉదాహరణకి శ్రీశైలం నుంచి నీళ్లు మహబూబ్నగర్కు తెస్తున్నాం, కానీ శ్రీశైలం ఎత్తిపోతల అంటే పాలమూరు ఎత్తిపోతల కింద అనేక రిజర్వాయర్లు కడుతున్నాం. ఆ రిజర్వాయర్ల దగ్గర నుంచి తెచ్చుకుంటే తక్కువ ఖర్చు కాకపోనా? నువ్వు అవి కట్టాలనుకున్నప్పుడు అవి ఆగితే అయిపోతుంది కదా, తొందరపాటు ఎందుకు? ఇగో ఇట్లాంటి కారణాలతో దాని మీద విపరీతంగా ఖర్చు పెట్టినాం. అక్కడ కూడా అంతే. పైపులు గవర్నమెంట్ కొనిస్తే ఇంకా లాభమయ్యేది. బయట దేశాల చాలా కంపెనీలు 2-3% వడ్డీకే మేము పైసలు పెడతాం, మేమే నిర్మించి ఇస్తామన్నారు. కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు లాభం కాదు కదా, వాళ్ళకి అప్పచెప్తే వచ్చేవి రావు కదా కమిషన్లు. అట్లా నిర్ణయాలు జరగటం ఈ రాష్ట్రం ఖజానా ఖాళీ కావటానికి అది ఒక ప్రధానమైన కారణమైంది. దాంతో ఎప్పుడైనా కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈసారి మీరు బడ్జెట్ తీసుకోండి, 1,82,000 కోట్లు. అందులో వాస్తవికంగా వస్తున్న ఆదాయము 1,50,000 కోట్లు, 32,000 కోట్ల లోటు. 32,000 కోట్లు ఎన్ని నుంచి రావాలి? ఇప్పుడు అప్పు దేవాలి. ఒకవేళ దొరకలేదు అప్పుడు యథావిధిస్తాను, కూతలు పెట్టాల్సి వస్తుంది కదా. అంతే. క్యాగేమన్నదంటే అనేకమైనటువంటి పద్దుల కింద మనం చేయాల్సినటువంటి ఖర్చును మనం విపరీతంగా కోతలు పెట్టినాము అని. అది 50% దాకా కూడా ఉన్నదని చెప్పి క్యాగ్ తన నివేదికలో చెప్పింది, తేల్చి చెప్పింది. ఇది వాస్తవమైనప్పుడు ఆ కోత ఎక్కడ ముందుకు పడుతుంది అని అంటే సంక్షేమ పథకాల మీద పడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, ఆరోగ్యశ్రీ పైసలు రావు. ఇట్లాంటివన్నీ కూడా ఆగుతాయి. పర్యవసానంగా ఏమవుతుందంటే రాష్ట్రంలో సంక్షేమం అనేది ఒక చేత్తో ఇచ్చినట్టు కనబడుతుంది, కానీ ఇంకో చేత్తో మనం విపరీతమైనటువంటి భారాన్ని ప్రజల మీద మోపుతున్నాం. దీని నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవటానికి ఒకవైపు రాష్ట్రాన్ని ఆదాయం పెంచుకోవాలి. మన దగ్గర నిలకడైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెలంగాణకు నష్టం చేసింది. మొత్తం దృష్టి సేవారంగం మీద పెట్టిండ్రు. సేవారంగం అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేటు, ఐటీ రంగము, మూడోది చాలా కీలకమైందంటే బ్యాంకింగు, ఇన్సూరెన్సు. ఈ రంగాలల్లో తక్కువ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అభివృద్ధి ఎక్కువ జరిగినట్టుంటుంది, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి. అవి కూడా హైదరాబాద్కే పరిమితమైన, ఇతర జిల్లాల్లో లేవు. ఇవన్నీ జరిగినప్పుడు మరి ఆదాయం ఎక్కడిది రాష్ట్రానికి? ఎట్లా రావాలి అంటే వచ్చే ఆ రియల్ ఎస్టేట్ నుంచి రావాలి, లేదంటే తాగబోసి వసూలు చేయాలి. ఇవి నిలకడైన ఆదాయ వనరులు కావు. అంటే ప్రజల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపేటువంటి మార్గాలు. ఇట్లాంటి మార్గంలో పోతున్నాం. నిజంగా అభివృద్ధి జరిగితే ఏమయ్యేదంటే అమ్మకాలు పెరిగేవి, కొనుగోళ్లు పెరిగేవి. ఇండస్ట్రీ నుంచి రకరకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆ ఉత్పత్తుల కారణంగా సేల్స్ ట్యాక్స్ అది పెరిగి ఆదాయం వచ్చేది. అది మన దగ్గర లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి ఆదాయం నిలకడైన ఆదాయం కాదు. ఈ నిలకడైన ఆదాయం కానప్పుడు విపరీతంగా ఎక్సైజ్ మనం పెంచుకుంటా పోతున్నాం. ఇవి ఎంతవరకు పెంచగలుగుతాం? దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. కానీ
మనం రోజు రోజుకు కడుతున్న అప్పులు పెరిగినాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు వడ్డీల కింద అసలు కింద పోతుంది. అంటే మనం 30,000 కోట్లు అప్పు తెచ్చుకొని 20,000 కోట్లు వడ్డీలు కడుతున్నాం. 10,000 కోట్లే కదా నీకు మిగిలింది. నీ ఆదాయం పెరిగే మార్గం లేనప్పుడు, ఈ వడ్డీ భారం పెరుగుతున్నప్పుడు జరిగే పరిణామం ఏంటంటే మెల్లమెల్లగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం వడ్డీలకు పోతూ ఉంటుంది. వడ్డీలకు పోతున్న కొద్దీ నేను చెప్పినట్టుగా అభివృద్ధికి, చిన్న పరిశ్రమలు వాటికి మనం చేయవలసిన ఖర్చు కావలసిన స్థాయిలో ఉండదు. వృత్తుల పరిరక్షణకు మనం చేయూతనివ్వలేం. ఉపాధి కల్పన సాధ్యం కాదు. అవన్నీ కానప్పుడు ఆర్థికంగా మనం వసూలు చేసే శక్తి తగ్గుతూ ఉంటుంది, అప్పుల భారం పెరుగుతూ ఉంటుంది. అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మేమందరం అందుకే కొట్లాడేది ఏంటంటే జయశంకర్ గారు చెప్పినట్టు రాష్ట్ర ఆదాయం పెరగాలి, ప్రజలందరికీ వాటా దక్కాలి అన్నాడు ఆయన. అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధి అంటే అర్థమైంది అంటే తెలంగాణ ప్రజలందరూ బతుకుదెరువు బాగుపడితే కదా అభివృద్ధి జరిగినట్టు లెక్క, మామూలు మాటల్లో చెప్పాలంటే. అది మనం ఆలోచన చేయాలి. చిన్నగా వ్యవసాయంలో ఉన్నారు, వాళ్ళకు ఆదాయం కావాలి. రెండోది వృత్తుల మీద ఉన్నారు, వాళ్ళకు బతుకుదెరువు ఉండాలి. మూడోది ఏంది, అనేక మందికి చిన్న చిన్న చదువులు చదివినారు, నైపుణ్యం నేర్పించి చిన్న కంపెనీలు పెట్టుకోవటానికి మనం సహాయం కనుక చేయగలిగితే వాళ్ళకు బతుకుదెరువు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నువ్వు వాళ్ళకు భర్తీ చేయి. పెద్ద కంపెనీలు వస్తాయి, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టు చూడు. ఇవన్నీ కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే నిలకడైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ కమిషన్ రాదు. అక్కడ చక్రం వచ్చింది. అంటే నేను గవర్నమెంట్లో కూర్చోవాలి, కమిషన్లకు అవకాశం ఉండాలి. కమిషన్లకు అవకాశం ఉండాలంటే కాంట్రాక్టర్లకు ప్రయోజనం ఉండాలి. ఆ చక్రంలో పడ్డం. కాంట్రాక్టర్లకు ప్రయోజనం ఉండి పైసలు వస్తే పైసలు వెదజల్లి రాజకీయాలను నియంత్రించాలి. ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం. ఇంకొక కీలకమైన దీంట్లో జరిగిన ఒక అనర్థదాయకమైన పరిణామం ఏంటంటే ఈ రకమైనటువంటి చట్రంలో ఎప్పుడైతే పడిపోతామో నిజానికి ప్రజల ఓట్లు మునుపట్లాగా వేయమంటే వేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊళ్ళో పెద్ద మనిషి చెప్పిండంటే వేయటానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి నడిచిన ప్రజలు వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి. కాబట్టి నువ్వు కేవలం కొన్ని స్కీమ్లను విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. రైతు బంధు కానీ, అంటే వ్యవసాయాభివృద్ధిని చేయలేవు కానీ రైతు బంధు అన్న చేయాలి కదా. చేయంది నువ్వు బతికే పరిస్థితి లేదు. పెన్షన్లన్నా ఇవ్వాలి కదా. నువ్వు దాని మీద ఖర్చులు పెరుగుతున్న కొద్దీ మిగతా చోట్ల ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి. వ్యవసాయ రంగానికి కోతబడుతూనే ఉంటాయి. ఇది ఒక రకమైన అస్థిరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ఆర్థిక రంగంలో ఉంది. దీన్ని మేము ప్రజల ముందుకు తీసుకుపోలేకపోయాం. దీన్ని అధిగమించేటువంటి రీతిలో సంక్షేమము, అభివృద్ధి సమ్మిళితం చేసి మేళవించి రెండు కూడా ఒక బండికి ఉండే రెండు చక్రాలు, సైకిల్ మోటార్ ముందు పై మంచిగా లేకున్నా సరే వెనకది ఉంటే చాలనుకుంటే పోతుందా, బండి పోదా అన్నీ అవుతుంది. ఇది కూడా గంతే. సంక్షేమము అభివృద్ధి అనేవి రెండు పయ్యలు, ఆ రెండు నడవాలి. ఆ నడిచే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. ఇది తప్పు అని ప్రశ్నించినందుకు మేము వేధింపులకు గురైనాం. 4 ఏళ్ళు మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు, మా ఇంటి చుట్టూ పోలీసులు ఉండాలి, మా ఫోన్లు నిరంతరం ట్యాప్ అయితేనే ఉండాలి. మేము ఎక్కడన్నా పొరపాటున కార్యక్రమం తీసుకొని ప్రజలను కలుద్దామని బయలుదేరితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇది వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.